బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపు, అమీర్పేట సోనాబాయి ఆలయ ప్రాంగణంలో ఉన్న మద్యం షాపు, ఎస్ఆర్ నగర్ పక్క హెవీ ట్రాఫిక్ జామ్ గురి చేస్తున్న మద్యం షాపు, బాపూనగర్ రోడ్డు పక్కన ఉన్నటువంటి మద్యం షాపును ఆయా ప్రాంతాల నుంచి తీసివేసి వేరే చోటుకు మార్చాలంటున్నారు అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్ఎస్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆలయాల వద్ద రోడ్డు పక్క వైన్ షాపులను వ్యతిరేకిస్తూ అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఆలయాలకు వచ్చే మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వెంటనే ఆ మద్యం షాపులను వేరే చోటుకు మార్చాలని నిరసన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో వైన్ షాప్ల టెండర్ పడిన సందర్భంగా చాలా మంది జనావాసాల మధ్యలో వైన్ షాప్లు ఉన్నందుకు ప్రజలు ముఖ్యంగా ఆడపడుచులు వచ్చిపోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి తీయడం కాదు, దాన్ని ఇంకో ప్లేస్ తరలించాలని చెప్పి మా పబ్లిక్ నుంచి స్పందన పబ్లిక్ కోరుతున్నారు. చాలా మంది ఆడపడుచులు చాలా మంది కోరుతున్నారు. ఇక జనావాసాలు పెట్టకుండా బయట ఎక్కడ కమర్షియల్ ప్లేస్లలో అక్కడ పోయి పెట్టుకోవడానికి అట్లాగే ఇక్కడ దేవాలయ పరిసరాలలో గొడవలు అవుతున్నాయి. వచ్చిపోయడం మీద గొడవలు చేస్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. కాబట్టి దేవాలయ పరిసరాల నుంచి కూడా వైన్ షాపులని తొలగించాలని కాదు, తరలించాలి. ఇక్కడ నుంచి తరలించి మెయిన్ రోడ్లో అక్కడిక్కడ పెట్టుకోవాలి, కానీ జనావాసాల మధ్యలో పెట్టొద్దని చెప్పి మా ఇక్కడ ప్రజల తరపు నుంచి ముఖ్యంగా ఆడపడుచుల తరపు నుంచి కోరుతున్నాం. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ చాలా పవిత్రమైంది. ఈ టెంపుల్కి అతి దగ్గరలో ఈ వైన్ షాప్ ఉండటం వల్ల అనేక అసాంఘిక సంఘటనలు జరుగుతూ ఉన్నవి. అట్లనే ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వైన్ షాప్ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. బాబు నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్న వైన్ షాపు 24 అవర్స్ మధ్య వేర్లై పారుతుంది. రీసెంట్గా ఒక రిపోర్టర్ కూడా యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మేము ఇక్కడ ఉన్న పాత వైన్ షాపులన్నీ వేరే ప్లేస్కి తరలించాలని చెప్పేసి అమీర్పేట డివిజన్ ప్రజల తరఫున కోరుతున్నాం. దేవాలయం ఉన్నాయి, ఆ దగ్గరనే వైన్ షాప్ అంటే అమీర్పేట వైన్ షాప్ ముంగట్నే ఉంది. సోనాబాయి గుడి ముంగట, ఎల్లమ్మ గుడి ముంగట్నే ఉంది. మరి స్కూల్కు డిస్టెన్స్ దగ్గరనే ఉంది. అన్ని ఇట్లాంటి వైన్ షాపులను దూరం తరలించని చెప్పి కాంగ్రెస్ పక్షాన అమీర్పేట డివిజన్ తరఫున మేము కొట్లాడి ఇట్లాంటి యొక్క మళ్ళీ చర్య. మహేష్ కుమార్, నేను బల్కంపేట నివాసిని, ఎల్లమ్మ టెంపుల్ ధర్మకర్త మండలిని. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి 100 మీటర్ల దూరంలో ఉన్న వైన్స్, ఇది 100 మీటర్లు కాకుండా 500 మీటర్ల దూరంలో ఈ మద్యం షాపు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎల్లమ్మ టెంపుల్కి వచ్చే వాళ్ళు జంటనగర్లో కాకుండా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారితో దర్శనానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు తాగి పోవడం వల్ల ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలానే ఇక్కడ పార్కింగ్ సమస్య చాలా ఉంది. ఈ మద్యం షాప్ వలన దీనికి కావాల్సిన రాష్ట్రం నల్ల నుంచి వస్తారు ఇక్కడ. దానికోసమని ఈ మద్యం షాప్ ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో తొలగించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రానికి ఉండే ఇలివేల్పు మన రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఈ వైన్ షాప్స్ ఉండడం అనేది మాకు ఎట్టి పరిస్థితుల్లో సబబు కాదు. మాకు మేము దీనికి విరోధంగా ఉన్నాము. నా పేరు పద్మావతి అండి, నేను బల్కంపేట నివాసిని. చాలా రోజుల నుంచి ఇక్కడ లేడీస్ మద్యం షాపుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్లంటే రాత్రి అనక పగలనక తాగేసి రోడ్డు మధ్యలో పడిపోవడము, మళ్ళీ లేడీస్ వస్తుంటే వాళ్ళకి అడ్డం రావడము, ఇబ్బంది పెట్టడము, దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడము, మరియు పోయే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వలన, ఎందుకంటే మద్యం టెంపుల్స్ పక్కన ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానివలన ఏంటంటే వైన్ షాప్స్ టెంపుల్ ఆవరణలో కాకుండా దూరంగా తరలించాలని మేము కోరుతున్నాము. భాస్కర్ గుప్తా. ఈ ఎల్లమ్మ తల్లి పేరు మీదనే ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ దేవుని పేరు కూడా మార్చాలని, మాతా వైన్స్ అని, మాంకాళి వైన్స్ అని, ఇవన్నీ ఎందుకంటే దేవుని పేరు పెట్టుకుంటూ దగ్గర పరిసరాల ప్రాంతాలలో పెట్టుకొని చాలా న్యూసెన్స్గా ఒక
ప్రాబ్లం చేసుకుంటూ వాళ్ళు అక్కడనే తాగి అక్కడనే లొల్లి పెట్టుకోవడం కొట్టుకోవడం జరుగుతుంది. అక్కడనే బాత్రూమ్ కూడా పోతుంది. ఇట్లాంటి సంఘటనలో లేడీస్ రావాలంటే చాలా భయపడుతున్నారు. ఇళ్ళకి రావాలంటేనే అట్లాంటి ఈ వైన్ షాపులను కొద్దిగా దూరం దేవుని పరిసర దూరం తరలించాలని చెప్పి మనవి చేస్తున్నాం కాంగ్రెస్ పక్షాన. ఎందుకంటే